So let's take an example and try to understand the resistor connect cheste battery ki em avutundi okasari chuddam. So there is a resistor connected to a battery. This is the symbol for circuit symbol of battery. Actually ga cell antaru. Cell anna battery annadi. And ikkada resistance R, and this is the potential difference V. V stands for potential difference amma. Potential difference. So ikkada closed circuit form aithe ikkada current flow avutundi, and the current I is equal to V by R అని రాస్తారు Ohm's law నుంచి. తెలుసు కదమ్మా ఇది from Ohm's law. Okay, now we'll see the combination of resistors amma. The combination of resistors. రెసిస్టర్స్ ఒక 3-4 రెసిస్టర్స్ ఉన్నాయనుకో, వాటిని కనెక్షన్ ఇచ్చే విధానాన్ని కొన్ని పేర్లు ఉన్నాయి. అదేంటంటే సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ అని మీరు చూసే ఉంటారు, 10th క్లాస్లో ఉంటుంది మీకు. సో దట్ విల్ స్టడీ. సి సపోజ్ నేను ఒక 3 రెసిస్టర్స్ ఇలా కనెక్ట్ చేశాను అనుకో. ఇక్కడ ఒక 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ 3 రెసిస్టర్స్ కి పేరిద్దాం R1, R2, R3 అని. Let the 3 resistors R1, R2 and R3 are connected in series. Series లో కనెక్ట్ చేసి ఉన్నాయి, అండ్ ఒక బ్యాటరీ కూడా ఉంది. So this is called a series combination of resistors. So here is a cell or a battery, and the circuit is closed. ఎప్పుడైతే బ్యాటరీ క్లోజ్ అవుతుందో బ్యాటరీ నుంచి కరెంట్ డ్రా అవుతుంది. లెట్స్ సే ద కరెంట్ ఇస్ I. ఆ కరెంట్ ఇలా వచ్చిందమ్మా, ఇలా వచ్చి I అనే కరెంట్ ఇందులోంచి పాస్ అయింది, ఇందులోంచి కూడా పాస్ అయింది, అండ్ ఇందులోంచి కూడా పాస్ అయింది. ఫైనల్ గా అదే కరెంట్ వచ్చేసి బ్యాటరీలోకి వెళ్ళిపోతుంది. ఓకే, so this is how the current flows when these 3 resistors are connected in series. So first point ఏంటంటే in series combination, same current flows through all the resistors. Same current flows through all the resistors. అన్ని రెసిస్టర్స్ లో నుంచి కరెంట్ సేమ్ ఉంటుంది. సో అన్ని రెసిస్టర్స్ లో కరెంట్ సేమ్ ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సర్క్యూట్ తీసేసి ఈ సర్క్యూట్ బదులుగా ఈక్వివలెంట్ ఇంకో సర్క్యూట్ డ్రా చేద్దాం. Let us draw an equivalent circuit instead of this circuit, where there is only one resistor and one same battery అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ఆ సర్క్యూట్ బదులుగా ఇంకో సర్క్యూట్ డ్రా చేసి ఇక్కడ R అని రాశాను, and this is the potential difference V. So battery has got potential difference V, ఇక్కడ కూడా potential difference V, and the current here is I. సో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే V is equal to IR అని రాస్తాం జనరల్ గా. సో అయితే ఇక్కడ V is equal to IR అని రాసే ముందు ఇక్కడ V అంటే ఏంటండి, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్. బ్యాటరీ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే బ్యాటరీ ఆల్వేస్ సప్లైస్ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్. ద వర్క్ ఆఫ్ బ్యాటరీ యొక్క యూజ్ ఏంటంటే బ్యాటరీ ఆల్వేస్ మెయింటైన్స్ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్, కాన్స్టెంట్ PD బిట్వీన్ 2 పాయింట్స్. 2 పాయింట్స్ కి మధ్యలో కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది బ్యాటరీ ఇస్తుంది అనమాట. ఓకే, సో దట్స్ హౌ ద బ్యాటరీ వర్క్స్. ఇప్పుడు వాట్ ఈస్ ద పొటెన్షియల్, ఇప్పుడు వాట్ ఈస్ ద V అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ కదమ్మా, పొటెన్షియల్ డిఫరెన్స్.
ఇప్పుడు R1 అనే రెసిస్టర్ లో ఎంతో కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందనుకోండి. R1 అనే రెసిస్టర్ లో ఎంతో కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ని V1 అనుకుందాం. సిమిలర్లీ R2 అనే రెసిస్టర్ లో పొటెన్షియల్ డిఫరెన్స్ V2 ఉంది అండ్ R3 అనే రెసిస్టర్ లో పొటెన్షియల్ డిఫరెన్స్ V3 ఉంది. Let V1, V2 and V3, let V1, V2 and V3 be potential difference PDs ఎక్కడ across R1, R2 and R3. R1, R2, R3 మూడింటి దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ని V1, V2, V3 అనుకుందాం. అయితే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే, మనకు తెలిసిన కండిషన్ ఏంటంటే, ఇన్ సిరీస్ కాంబినేషన్ ద కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఇస్ సేమ్ కదా. సిరీస్ కాంబినేషన్ లో అన్ని రెసిస్టర్స్ లో సేమ్ కరెంట్ పాస్ అవుతుంది కదా. సేమ్ కరెంట్ పాస్ అవుతుంది, బట్ డిఫరెంట్ గా ఏముంటుందండి, పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ ఇక్కడ రాస్తాను చూడండి. ఇన్ సిరీస్ కాంబినేషన్ current through each resistor is the same, but potential splits. పొటెన్షియల్ స్ప్లిట్స్ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, అక్కడ V అనే పొటెన్షియల్ డిఫరెన్స్ స్ప్లిట్ అవుద్ది అనమాట. సో ఒక దగ్గర V1 ఉంటుంది, ఇంకో దగ్గర V2, ఇంకో దగ్గర V3. అయితే నేను V is equal to V1 plus V2 plus V3 అని రాయొచ్చా? V is equal to V1 plus V2 plus V3 అని రాయొచ్చా? మనం ఎలక్ట్రోస్టాటిక్స్ చేసేటప్పుడు V అంటే పొటెన్షియల్ అంటే బేసిక్ గా వర్క్ కదరా. సో మీరు ఇలా అర్థం చేసుకోండి, ఇప్పుడు ఈ బ్యాటరీ ఏదైతే ఉందో కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాటరీ మనకి అర్థం చేసుకోవడానికి, ఈ బ్యాటరీ మనకు 100 రూపాయలు ఇస్తుంది అనుకోరా. ఇలా వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చావు, ఈ బ్యాటరీ దగ్గర 100 రూపాయలు తీసుకొని ఇక్కడికి వచ్చావు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత వీడికి కొంత ఇచ్చింది, ఒక 20 రూపీస్ ఇచ్చింది, వీడికి ఒక 30 ఇచ్చింది, వీడికి ఎంత ఇస్తుంది, 50. ఇలా మళ్ళీ జీరో అయిపోయిందిగా. ఇలా వస్తే మళ్ళీ వీడు 100 ఇస్తాడు, మళ్ళీ వీడు 20, 30, 50 అలా 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 జరుగుతూ ఉంటది అనమాట. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏంటంటే సమ్ వర్క్ డన్. ఇక్కడ కొంత వర్క్ జరిగింది, ఇక్కడ కొంత వర్క్ జరిగింది, ఇక్కడ కొంత వర్క్ జరిగింది. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెండ్ హియర్. సో V is equal to V1 plus V2 plus V3 రాయొచ్చు. కానీ V అంటే IR కదమ్మా. V అంటే IR. V1 అంటే ఏం రాయాలో చూడండి ఒకసారి. V1 ఏం రాసుకోవచ్చు అండి, ఇక్కడ నుంచి V1 is equal to I into R1 రాసుకోవచ్చా? ఎందుకంటే కరెంట్ అయినే కదా. నేను ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఏదైతే డ్రా చేశానో దానికి పొటెన్షియల్ డిఫరెన్స్ V1 కాబట్టి V1 is equal to I into R1 రాసుకోవచ్చా? అండ్ V2 is equal to I into R2 and V3 is I into R3. Therefore V1 place లో I into R1 plus I into R2 and plus I into R3. సో క్యాన్సిల్ చేస్తే R is equal to R1 plus R2 plus R3. అంటే సిరీస్ లో ఉంటే రెసిస్టర్స్ ని సింపుల్ గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ధీరజ్ ఇస్ కరెక్ట్. సో యా, ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు శేషు, సార్ కరెంట్ ఎప్పుడు దాంట్లో పాస్ అయ్యి మళ్ళీ బ్యాటరీలో వస్తుంది కదా సార్, మరి బ్యాటరీ ఎలా డిశ్చార్జ్ అయిపోతుంది కదా బ్యాటరీ అంటున్నాడు. బ్యాటరీ డిశ్చార్జ్ అయితే మళ్ళీ చార్జ్ అవ్వడానికి లోపల అయాన్స్ ఉంటాయి కదా, అవి కాన్స్టెంట్ గా లోపల అయానిక్ రియాక్షన్ జరుగుతూ ఉంటది అనమాట. సో కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్తుంది బ్యాటరీ, కానీ పనిచేస్తూ ఏమవుతుందంటే బ్యాటరీ కూడా డ్రై అయిపోద్ది అనమాట. సో మనం తీసుకునే కండిషన్ ఏంటంటే కొంతసేపు అన్న స్టాండర్డ్ బ్యాటరీ అనమాట అది. సో యా, సో దిస్ ఈస్ వాట్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్. దీన్ని ఏమంటారు ఇక్కడ ఆర్ అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటారు, లేదా ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. ఎఫెక్టివ్ లేదా ఈక్వివాలెంట్ resistance in series combination. In series combination,
equivalent resistance in series combination. ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తానమ్మా, ట్రై చేయండి. ఇలా ఒక 2 రెసిస్టర్స్ ఉన్నాయండి. ఒకటి 3 ohm రెసిస్టర్ అంటే ఓం అని తెలుసు కదండి. 3 ohm, ఇంకొకటి 4 ohm. అండ్ ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది. దాని పొటెన్షియల్ డిఫరెన్స్ 0.7 volts. V is equal to 0.7 volts. అయితే కనుక్కోవాల్సింది ఏంటంటే ఫైండ్ నెంబర్ 1 R ఈక్వివలెంట్ అంటే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. నెంబర్ 2 కరెంట్ ఇన్ ద సర్క్యూట్. నెంబర్ 3 PD across 3 ohm. ఈ 3 విషయాలు కనుక్కోండి. సో చేయండి అమ్మా. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ R1 plus R2 3 plus 4 which is 7 ohm. కరెంట్ కావాలంటే I is equal to V by R equivalent. సో V by R equivalent, V is 0.7, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 7 వచ్చింది కాబట్టి 0.7 by 7 which is 0.1 ampere. దాన్ని 100 milliampere అని కూడా రాయొచ్చు. సిరీస్ లో ఉన్నప్పుడు కరెంట్ సేమ్ ఉంటుంది కాబట్టి V is proportional to R. అంటే V1 is to V2 is equal to R1 is to R2. ఓకే, సో R1 అంటే 3 ohm అండ్ R2 అంటే 4 ohm కాబట్టి ఇక్కడ 3:4 రాశాను. ఇప్పుడు V1 V2 రేషియో 3:4 వస్తుంది కాబట్టి V1 ఎంత అవుతుందంటే 3 డివైడెడ్ బై ఈ సమ్ 3/7, సమ్ అంటే 7 ఇంటూ మెయిన్ పొటెన్షియల్ ఎంత అంటే 0.7. సో 3/7 into 0.7 which will give you 0.3 volts. Okay, so that's how you have to solve the problem here. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, చూద్దాం మరి మీకు మరి ఇది క్లియర్ గా అర్థమైతే ఈ ఎగ్జాంపుల్ చేయాలి. ఒక 3 రెసిస్టర్స్ తీసుకుందాం. ఈ 2 ohm, 4 ohm, 6 ohm, and this is a battery of potential difference V. Question ఏంటంటే if the PD అంటే potential difference across 6 ohm is 3 volts. 6 ohm దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే 3 volts. దెన్ V is equal to బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత. నేను ఇందాక బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాను, కానీ ఇప్పుడు 6 ohm దగ్గర ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో అదొకటే ఇచ్చాను నేను. దెన్ వాట్స్ ద వాల్యూ ఆఫ్ V? దీన్ని ఒక 2 ways లో చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే మనకు ఆల్రెడీ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ 2 పాయింట్స్ కి మధ్య అంటే 6 ohm దగ్గర 3 volts అని తెలిసింది కాబట్టి 3 volts అని తెలిసి ఇక్కడ 3 volts ఆన్సర్ ఇచ్చారు. 6 volts అని ఎవరో ఇచ్చారు, చూద్దాం మరి అది కరెక్ట్ కాదు. రామారావు ఇచ్చాడు. సో ఇక్కడ 3 volts అని తెలిసింది కాబట్టి కరెంట్ వాల్యూ తెలుస్తుంది కదా, ఇక్కడ కరెంట్ I, సర్క్యూట్ లో కరెంట్ తెలుస్తుంది.
సో ఎలా తెలుస్తుందంటే I is equal to V/R 3/6 అంటే కరెంట్ ఎంత 1/2 ఆంపియర్ అని కరెంట్ తెలిసింది మనకి. అయితే కరెంట్ ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఎలాగా? కరెంట్ ఆల్సో కరెంట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఆల్సో కరెంట్ I is equal to V by total R ఈక్వలెంట్ కదా, అలా కూడా రాసుకోవచ్చు. దెన్ ద కరెంట్ 1/2 is equal to V వాల్యూ తెలియదు మనకి, R ఈక్వలెంట్ ఎంత అంటే 2 + 4 + 6 2 + 4 + 6 దట్ ఇంప్లైస్ 1/2 is equal to 12 V by 12 అవుతుంది. దెన్ ద వాల్యూ ఆఫ్ V is 12/2 which is 6 volts. Which is 6 volts. This is one way of doing this. The other way of doing this is కావాలంటే ఇంకోలాగా చేద్దాం. This is however this is easy. ఇంకో థాట్ ఎలా వస్తుంది పిల్లలకంటే V1 is to V2 is to V3 రాద్దాం. V1 is to V2 is to V3 ఏమవుతుంది? V1 is to V2 is to V3 2 is to 4 is to 6 అవుద్దా? అంటే ఎంత ఇది? 1 is to 2 is to 3. అప్పుడు V3 వాల్యూ ఏమవుతుంది? 3/6 ఇంటూ మెయిన్ వోల్టేజ్ V అవుద్ది. 3/6 ఇంటూ మెయిన్ వోల్టేజ్ V. సో కానీ V3 వాల్యూ ఇచ్చాడు ఎంత? 3 volts అని. సో 3 is equal to 3/6 ఇంటూ V. సో 3 క్యాన్సిల్, దెన్ ద వాల్యూ ఆఫ్ V is equal to 6 volts. ఇలా కూడా చేయొచ్చు అనమాట. సో ఎలా చేసినా అదే. The way you do is, the approach is different, but the answer is same. So this is the series combination of resistors. Series and రాసాము ఇక్కడ. Series. Next we'll go to the parallel combination. Parallel combination. సో ప్యారలల్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. ప్యారలల్ లో ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద 3 వుడ్ బి సేమ్, అలా ఉంటుంది అనమాట. సో రైట్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ సేమ్. గుడ్, రైట్. ఇలా 3 రెసిస్టర్స్ ని ప్యారలల్ లో కనెక్ట్ చేసామండి. సో వెనెవర్ యూ కనెక్ట్ ద రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్, the potential difference across them would be same. So ఇక్కడ ఒక బ్యాటరీ యూస్ చేసి, so this is a resistor 1, second resistor. So this is, let's say R1 ఇక్కడ ఉంది, R2 ఇక్కడ ఉంది, R3 ఇక్కడ ఉంది. Here is a cell, right, of potential difference V. See, potential difference అంటే మీనింగ్ ఏంటంటే అండి, ఈ పాయింట్ A అనే ఒక పాయింట్ ఉంది కదా, అండ్ B అనే ఒక పాయింట్, ఈ రెండు పాయింట్స్ కి మధ్య పొటెన్షియల్ V ఉంటుందని అర్థం. మరి ఇక్కడ పొటెన్షియల్ B ఉంటే ఇక్కడ కూడా B ఉంటుందండి, ఇక్కడ కూడా B ఉంటుంది, ఇక్కడ B ఉంటుంది. ఎందుకంటే రెసిస్టర్ వస్తేనే పొటెన్షియల్ డ్రాప్ కానీ గెయిన్ కానీ జరిగిద్ది. సో ఇక్కడ పొటెన్షియల్ A ఉంటుంది, ఇక్కడ పొటెన్షియల్ Aనే ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా పొటెన్షియల్ A. అంటే ఈ పైన ఏదైతే రెసిస్టర్ R3 ఉందో వాళ్ళిద్దరు, ఆ R3 అనేది A కి B కి మధ్య కనెక్ట్ అయి ఉంది. సో వాడి దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే A కి B కి మధ్య ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో అంతే, అదెంత అంటే V. అంటే ఇన్ ప్యారలల్ కాంబినేషన్ we can write like this.
in parallel combination, the potential difference across each resistor is same, but the current drawn from the battery splits. అక్కడ పొటెన్షియల్ స్ప్లిట్ అయిందండి, ఇక్కడ ఏం స్ప్లిట్ అవుద్ది, కరెంట్ స్ప్లిట్ అవుద్ది. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ నుంచి ఒక కరెంట్ అనేది వచ్చిందమ్మా, ఐ అనే కరెంట్ వచ్చింది. ఎప్పుడైతే ఈ పాయింట్కి వస్తుందో ఇక్కడ మూడు వేరు కాబట్టి ఇక్కడ కొంత కరెంట్ వెళ్ళిపోద్ది I1, ఇక్కడ కొంత కరెంట్ వెళ్ళిపోద్ది I2, అండ్ ఇక్కడ ఇంకా కొంత కరెంట్ వెళ్ళిపోద్ది విచ్ ఇస్ I3. ఓకే, సో I అనే కరెంట్ ఎలా స్ప్లిట్ అయిపోయింది, I1, I2, I3. అంటే మనం ఏం రాసుకోవచ్చు, I is equal to I1 plus I2 plus I3 రాసుకోవచ్చు అండి. ఎలాగైతే లాస్ట్ కేసులో V is equal to V1 plus V2 plus V3 రాసామో ఇక్కడ I. సో అక్కడ I సేమ్, ఇక్కడ V సేమ్. ఇప్పుడు దీని బదులు ఒకటే రెసిస్టర్ తీసుకున్నాను అనుకోండి, ఒకటే రెసిస్టర్, ఒక సెల్, సేమ్ R. అప్పుడు ఇక్కడ V is equal to as it is గా మనం IR అని రాస్తాం. సో అయితే ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ రెసిస్టర్ పర్టికులర్ గా R1 అనే రెసిస్టర్ తీసుకోండి. ఈ R1 అనే రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్ ఎంత అండి, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అండి, V కదా. కానీ వాడి దగ్గర కరెంట్ ఎంత అంటే I1. సో మనం ఏం రాసుకోవచ్చు అంటే I1 is equal to V by R1 రాసుకోవచ్చా చూడండి. Similarly, I2 is equal to V by R2. And finally, I3 is equal to V by R3 and రాయొచ్చు. సో ఆబ్వియస్లీ ఈ మూడు తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. I ప్లేస్ లో ఏం చేద్దాం మనం అంటే V by R రాద్దాం. సో V by R is equal to I1 ప్లేస్ లో V by R1, I2 అంటే V by R2 ప్లస్ I3 అంటే V by R3. సో V మొత్తం క్యాన్సిల్ అవుతుంది. దెన్ యూ విల్ హ్యావ్ 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. One by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. This is the effective resistance in parallel combination. Effective లేదా equivalent resistance. Equivalent resistance in parallel combination. ఓకేనా. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. ఇలా రెండు రెసిస్టర్స్ సిరీస్ లో ఉన్నాయి అనుకోమా, సారీ ప్యారలల్ లో ఉన్నాయి. ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది, దాని పొటెన్షియల్ డిఫరెన్స్ ఒక 2 volts. ఇది 3 ohm, ఇది 4 ohm. వీరిద్దరు ఎలా ఉన్నారంటే ప్యారలల్ గా ఉన్నారు. సో ముందుగా R ఈక్వలెంట్ ఎంతో చెప్పండి అమ్మా. R ఈక్వలెంట్ ఎంతో చెప్పండి. ఎలా కనుక్కోవాలి R ఈక్వలెంట్ అంటే 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3 చేయాలి. బేసిక్ గా ఒకవేళ రెండు ఉన్నాయి అనుకుంటారా, రెండు ఉంటే మనం ఏం రాస్తాం అంటే 1 by R is equal to 1 by R1 plus 1 by R2 రాస్తాం, అంతే కదా. 1 by R1 plus 1 by R2. దీన్ని మీరు కరెక్ట్ గా చూసినట్లయితే 1 by R1 plus 1 by R2 లో R ఏమవుతుందంటే R1 R2 by R1 plus R2 అవుతుందా, R1 R2 by R1 plus R2 అవుతుందా. యా, సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు సింపుల్ గా, రెండు ఉన్నప్పుడు R1 R2 by R1 ప్రొడక్ట్ బై సమ్ రా, ప్రొడక్ట్ బై సమ్. Product is 4 into 3, sum is 7, 12 by 7.
సో ది ఆన్సర్ ఇస్ 12/7 ohm. దీన్ని మీరు కావాలంటే 7175 1.7 ohm రాసుకోవచ్చు. 12/7 is correct actually. 12/7 రాయాలి. 1.7 ohm రాసినా కూడా తప్పు లేదనమాట. అప్రాక్సిమేట్ గా రాసాం 1.7. మరి కరెంట్ ఎంత అంటే ఏం చేయాలి? కరెంట్కి ఏది ఏం చేయాలంటే I is equal to V/R ఈక్వలెంటే కదా. V/R ఈక్వలెంట్. సో V వాల్యూ ఎంత అంటే 2, R ఈక్వలెంట్ ని 12/7 రాద్దాం. ఓకే, సో అప్పుడు ఇందులో కరెంట్ ఎంత అవుతుందండి? 7/6 ఆంపియర్ అవుతుందా? అంటే బ్యాటరీ నుంచి ఎంత కరెంట్ వస్తుందండి? 7/6 ఆంపియర్ కరెంట్ వస్తుందమ్మా బ్యాటరీ నుంచి. ఓకేనా? కాకపోతే ఆ కరెంట్ ఏమవుద్దంటే స్ప్లిట్ అవుద్దమ్మా. సో దాని గురించి ఒకసారి చూద్దాం. అది స్ప్లిట్ ఎలా అవుద్ది ఏంటి అది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇందాక ఇచ్చినట్టు ఒక క్వశ్చన్ ఇస్తానమ్మా, చూడండి. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది. లెట్స్ సే దిస్ ఇస్ 4 ohm and this is 6 ohm and this is a battery V. If current through (6 ohm) is 2 ampere, 1 ampere, 1 కూడా వద్దు, 0.5 ampere, then the current through 4 ohm and potential difference of battery R. ఇది మనం కనుక్కోవాలండి. బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి? సో 6 ohm దగ్గర కరెంట్ ఇచ్చాడండి, ఎంత? 1/2 ఆంపియర్. ఇక్కడ కరెంట్ ఎంతో మనకు తెలియదు కదమ్మా. సో అందుకే I1 అనుకుందాం. ఇక్కడ టోటల్ కరెంట్ వచ్చేసి ఇది I అవుద్ది, అంటే ఇది I2 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయితే దీన్ని ఇష్టం వచ్చినట్టు అంటే చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఫస్ట్ మెథడ్ అంటే, ఎలాగో వీరిద్దరు ప్యారలల్ లో ఉంటారు కదా సార్, సో వీళ్ళ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది కాబట్టి అలా చేయొచ్చు. లేదా ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి అది సరిపోతుంది. ఒక 3, 4 ఒకవేళ ఉంటే ఎలా చేయాలి అలా. సో వీ నో దట్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ పొటెన్షియల్ ఇస్ సేమ్. కరెక్ట్ మా శిరీష. ఇన్ ప్యారలల్ V is same, potential difference is same. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే I is inversely proportional to R అని రాస్తాం మనం. ఎందుకంటే V is equal to IR లో V కాన్స్టెంట్ అయితే I is inversely proportional to R కదా. దాంట్లో నుంచి I1 is to I2 ఏమవుతుందంటే R2 is to R1 అవుతుందండి, లేదా 1/R1 is to 1/R2. సో ఆ ప్రకారం చూసుకుంటే I1 is to I2 is equal to I1 అంటే 4 ohm అనుకున్నాం కాబట్టి ఇక్కడ 6 is to 4 వస్తుందండి. అంటే దీన్ని 3 is to 2 రాసుకోవచ్చు. ఇది 1 way. సో I1 is to I2 is అంటే దాని మీనింగ్ ఏంటి? I1/I2 ఏగా. I1/I2 is 3/2. అదే అయితే మరి ఇందులో నుంచి I1 ఎంత అవుతుందండి? I1 తెలీదు, డివైడెడ్ బై I2 ఎంత అంటే 1/2.
is equal to 3/2. So according to that, the value of I1 will be is equal to 3/2 into 1/2 అంటే 3/4 ampere. Is it clear? So second దాంట్లో current, the current through 6 ohm, then the current through 4 ohm అని అడిగాడు. ఎంత అంటే 3/4 ampere. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే V is equal to లేదా I is equal to current is always equal to potential of the battery by R equivalent. So what is the equivalent resistance for 6 and 4 amma? 6 and 4 ki equivalent resistance em avutundante 6 into 4 by 6 plus 4 avutundamma. Ante 24/10. Avuna? 24/10 ohm. Then current kuda manaku telusu enta ante 3/4. So man ikkada current 3/4 kaadu. I value enta ante I1 plus I2 kada. I value enta amma? I1 plus I2. సో I1 ప్లస్ I2 అంటే టోటల్ కరెంట్ కదా, బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో I1 అంటే 1/2 ప్లస్ I2 అంటే మనకు ఆల్రెడీ తెలిసింది ఎంత అంటే 3/4. సో హౌ మచ్ ఇస్ 1/2 ప్లస్ 3/4? 5/4. అవునా? సో టోటల్ కరెంట్ ఎంత అంటే 5/4 ఆంపియర్. సో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 5/4 is equal to V divided by 24/10. That implies V is equal to 5/4 into 24/10. Okay. So then the answer will be 4, 6, 24, 30 and 3 volts avutundamma. So battery potential enta ante 3 volts. Idi one way of solving. Aithe the other way of solving entante చూడగానే మనం యాక్చువల్లీ చెప్పొచ్చు ఈ రెండు పాయింట్స్ కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అదే ఉంటుంది, ఈ బ్యాటరీ దగ్గర అదే ఉంటుంది, ఇది మొత్తం ఒకటే కదా, అన్ని ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి. సో అన్ని ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది కదా, బ్యాటరీ దగ్గర అయినా వాడి దగ్గర అయినా వీడి దగ్గర అయినా. సో మనం ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ సింప్లీ V is equal to IR కాబట్టి, అవునా, మనం ఏం రాసుకోవచ్చు, V is equal to I అంటే 1/2, R అంటే 6, 1/2 into 6 అంటే సింపుల్గా 3 volts వచ్చేసింది కదా ఇక్కడే. సో బ్యాటరీ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే 3 volts. సో ఇలా కూడా చేయొచ్చు, యాక్చువల్గా ఈజీగా ఇలాగే చేయాలి. బట్ I1:I2 అనే కాన్సెప్ట్ యూస్ చేయాలని చెప్పేసి నేను తీసుకెళ్ళాను. సో ఈ ప్రాబ్లం అందరికి అర్థమైందా అండి? ఓకే.